నీలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్న వసూళ్ల దందాపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి ఏం జరుగుతుందో అని సూపరింటెండెంట్ డాక్టర్లను, సిబ్బందిని ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. నీలోఫర్ ఆసుపత్రిలో డబ్బులు తీసుకుంటున్నారు సిబ్బంది, డెలివరీ అయిన మహిళల్ని పట్టి పీడిస్తున్నారు అని చెప్పేసి ఎన్టీవీ ఏదైతే ప్రత్యేక కథనం ప్లే చేసిందో దాని తర్వాత ఇక్కడికి డిఎంఈ రావటము, వాళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ ఈ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఈ అవినీతి చోటు చేసుకుంటుంది, దానిపైన విచారణ కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ డిఎంఈ మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, నీలోఫర్ హాస్పిటల్లో అడుగడుగున డబ్బులు లేనిదే అసలు ఏ పని జరగట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. లైవ్గా మొన్న కూడా మేము మాట్లాడినప్పుడు 2-3 బాధితులు కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎన్టీవీలో కథనం ప్రకారము గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దిస్ ఇన్సిడెంట్ వెరీ సీరియస్లీ. మేము చూసింది ఏంటి అంటే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. ద డ్యూటీస్ విచ్ ఈచ్ అడ్మిన్ హ్యాస్ టు డూ ఇంకొంచెం సీరియస్గా తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ స్ట్రే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ మీరు తీసుకొచ్చింది, డ్రగ్స్ అమ్ముకోవడం అన్నది. సో ఆ అమ్మాయి షీఈ్ అబ్స్కాండింగ్. నిన్ననే సూపరింటెండెంట్ అండ్ ఆర్ఎంఓ ఆ అమ్మాయికి టర్మినేషన్ లెటర్ ఇచ్చారు. టర్మినేషన్ లెటర్ ఇయ్యమని, బికాజ్ ఆ అమ్మాయి ఐహెచ్ఎఫ్ఎంఎస్ కింద వర్క్ చేస్తుంది యాజ్ పేషెంట్ కేర్. బట్ షీఈ్ అబ్స్కాండింగ్, వాళ్ళు లెటర్ ఇయ్యలేకపోయినారు. సో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయమని, బికాజ్ మా ఆధార్ కార్డు, అడ్రస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. అండ్ ఏ మెడికల్ షాప్కి అయితే షీ సెల్లింగ్ డ్రగ్స్ వీఆర్ నౌ గోయింగ్ టు సీ అండ్ విల్ ఆల్సో ఇన్ఫార్మ్ ద డ్రగ్ కంట్రోలర్ అబౌట్ దిస్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సప్లైస్ అవుట్ సైడ్ ఆవిడ ఏ షాప్లో సెల్ చేస్తున్నారు అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ శానిటేషన్ సెక్యూరిటీ ఏజెన్సీలో మేము నోటీస్ చేసింది ఏంటి అంటే రిజిస్టర్స్ అవన్నీ సరిగా మెయింటైన్ చేయడం లేదు, అటెండెన్స్ బయోమెట్రీ లేదు. సో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. విల్ కమ్ అగైన్, మళ్ళీ వచ్చి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒక 1 వీక్లో వీళ్ళు ఫాలో అయినారా లేదా అని చూస్తాము. మీరు నిన్న మొన్నటి వరకు కూడా గాంధీ సూపరింటెండెంట్గా చేశారు. గాంధీలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పట్టుకొని వాళ్ళ ఫోన్ పేలు చెక్ చేసినప్పుడు కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. మీరు అన్నట్టు అన్ని హాస్పిటల్స్లో కూడా ఇట్లాంటి దీన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇంకా కట్టుదిట్టమైన చర్యలు ఏమన్నా తీసుకురాబోతున్నారా పాలసీ వైజ్గా? ఇది ఏమవుతుందంటే అమ్మా, ఈ పోస్టింగ్స్ అన్నది మనం మానిటర్ చేయడం లేదు. కొంతమంది హెల్త్ ఇన్స్పెక్టర్స్ చేతుల్లో ఉంటున్నాయి ఇవి. సో మనము యాజ్ అడ్మిన్ డాక్టర్ ఆర్ఎంఓస్ ఆర్ ద సూపరింటెండెంట్ ఆల్సో కొంచెం దృష్టి పెట్టాలి. ఈ పోస్టింగ్స్ రోజు మేము వేయలేము, కానీ ఎలాగా వేస్తున్నారు, రిపీటెడ్ గా ఎవరు ఉంటున్నారు, సర్టెన్ పర్సనే ఎందుకు అక్కడ ఉంటున్నారు అంటే అక్కడ ఏమన్నా వీ హ్యావ్ టు లుక్ డీప్లీ ఇన్ టు ఇట్. గాంధీ హాస్పిటల్లో కూడా ఇలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా మేము కంప్లైంట్ రిసీవ్ చేసుకుని వాళ్ళని పిలిచి రిజిస్టర్స్ చెక్ చేసి ఎవరైతే కాన్స్టెంట్ గా ఒకే పోస్టింగ్ లో ఉంటున్నారో వాళ్ళని చేంజ్ చేసి కంప్లీట్ గా రొటేషన్ ఫాలో కామని చెప్తున్నాము.